దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్తుండగా నన్ను మీ శిలువ చాటును మరుగుపరచండి. మేము గ్రహించవలసినటువంటి సత్యాలు గ్రహించి ఆ ప్రకారం జీవించి మిమ్మల్ని మహింపరచడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రస్తుత దినాల్లో మనము ఎక్కువగా రెండవ రాకడకు సంబంధించినటువంటి వర్తమానాలు వింటూ ఉన్నాము. దాదాపు 90% ఈ వర్తమానాలు రెండవ రాకడ ముందు జరిగేటువంటి పరిస్థితులు కానీ, యేసు ప్రభువు ఎలా రాబోతూ ఉన్నారు, యేసు ప్రభు వచ్చే దానికంటే ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మనము ఎలా సిద్ధపడాలి, వీటన్నిటి మీద మరి ఎక్కువగా ప్రసంగాలు ఉన్నట్లుగా నేను చూస్తూ ఉన్నాను. అంటే గతంలో కంటే కూడా ఎక్కువగా లేఖన పరిశోధన జరుగుతుంది అన్నట్లుగా నేను గమనిస్తూ ఉన్నాను. అయితే లేఖనాలను పరిశోధన చేసేటప్పుడు మనము కొన్ని గైడ్ లైన్స్ పాటిస్తే మంచిది అని యేసు ప్రభు మనకు అడ్వైస్ చేసినట్టుగా మనము యోహాను సువార్తలో చూస్తాము. ఆ విషయాన్ని చూద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అన్న దగ్గర ఫుట్ నోట్లో అక్కడ ఒకటి వేస్తున్నది. కింద ఫుట్ నోట్లో పరిశోధించుడి అని ఉన్నది. పరిశోధించుచున్నారు అన్నదానికి పరిశోధించుడి అని మనము ధ్యానము కొనసాగించగలిగితే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుడి, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనాలను పరిశోధించేటప్పుడు నిత్య జీవము మనము ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా నిత్య జీవము అంటే ఏంటంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో యేసు ప్రభు చిట్ట చివరి దినాల్లో తండ్రితో మాట్లాడుతూ, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. తండ్రిని కుమారుణ్ణి ఎరుగుట నిత్య జీవము అని యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎరుగుట అనంటే కలిగి ఉండుట. ఎరుగుట అనే దానికి అర్థము కలిగి ఉండుట. తండ్రిని కుమారుణ్ణి మనము కలిగి ఉంటే మనము నిత్య జీవము కలవారము. కాబట్టి లేఖనాలను పరిశోధించుచున్న మనము మొట్టమొదట తండ్రిని కుమారుణ్ణి మనము కలిగి ఉండాలి. అయితే ఎప్పుడు మనము తండ్రిని కుమారుణ్ణి కలిగి ఉంటాము అనంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. యేసు ప్రభు యొక్క మాట విని యేసు ప్రభువును పంపించిన వాని యందు విశ్వాసం ఉంచితే మనము నిత్య జీవము కలవారము. మనకి సింపుల్గా అర్థం అవ్వాలంటే, యేసు ప్రభు మాటకు లోబడుతూ దేవుణ్ణి కానీ మనం వెంబడిస్తున్నట్లయితే మనము నిత్య జీవము కలవారము. విశ్వాసము అనే దానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. హెబ్రీలకు రాసిన పత్రిక కానీ, కొరింథీలకు రాసిన పత్రికలో కానీ చూస్తాము. అయితే విశ్వాసము అనంటే విధేయత. విశ్వాసము అంటే దేవునికి అప్పగించుకోవడం. ఎప్పుడైతే యేసు ప్రభు మాటలకు విధేయత చూపిస్తామో, దేవునికి అప్పగించుకుంటామో, మనము నిత్య జీవము కలవారము అని ఇక్కడ లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే ఇదే విషయాన్ని యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము, యేసు ప్రభు అంటూ ఉన్నారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల
వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఎవరైనా నన్ను ప్రేమిస్తే నాకు లోబడతారు, తండ్రి కూడా ప్రేమించి వాని యొద్దకు వచ్చి మేము నివాసము చేస్తాము అని మాట్లాడుతున్నారు. అంటే తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండటం నిత్య జీవము. ఎప్పుడైతే మనము విశ్వాసముతో, ప్రేమతో, విధేయత చూపిస్తూ ఉంటామో, యేసు ప్రభు మన పట్ల చేసినటువంటి త్యాగము, చూపించిన ప్రేమ, వాటిని మనం ధ్యానం చేస్తూ కృతజ్ఞతగా యేసు ప్రభుకి మనల్ని మనం అప్పగించుకొని వెంబడిస్తూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ఇద్దరూ వచ్చి మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాము అని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది తండ్రి చిత్తము అనే మాట కూడా మనం చూస్తున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనము. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. గమనించారా? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. ఇది దేవుని చిత్తము. అంటే మనకి ఈజీగా అర్థం అవ్వాలి అని అంటే, ఇన్ అదర్ వర్డ్స్, మరి ఒక ఆలోచన చేయాలంటే, యేసు ప్రభువుని మనం సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మన పాత జీవితాన్ని విడిచిపెట్టి మన ప్రతి తప్పును, పాపమును ఒప్పుకుంటూ, యేసు ప్రభువా నా జీవితంలోనికి రండి, ఇక నుండి నా మీద నాకున్న అధికారంను మీ చేతిలో పెడుతున్నాను, మీరు నా జీవితంలోకి వచ్చి మీ చిత్తాన్ని జరిగించండి అని యేసు ప్రభువుని ఎప్పుడైతే మనము ఆహ్వానిస్తామో, అప్పుడు యేసు ప్రభు యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, లేకపోతే ఆదరణకర్త, లేకపోతే సత్యస్వరూపి అయిన ఆత్మ మనలోనికి వస్తాడు. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనలో నివసిస్తూ ఉంటాడు. ఆయనకి అనుకూలమైనటువంటి వాతావరణము మనం ఎప్పుడైతే కలుగు చేస్తామో, అప్పుడు ఆయన మన జీవితంలో నివసించటం కొనసాగిస్తాడు. అలా నివసిస్తూ ఉన్న క్రమంలో మనము లేఖన పరిశోధన చేయగలిగితే చాలా మంచిది. మొట్టమొదట తిరిగి జన్మించిన అనుభవం కావాలి, మారు మనస్సు, పశ్చాత్తాపం కావాలి, రక్షణ అనుభవం కావాలి. లోతైన పశ్చాత్తాపము లేకుండా లేఖనాలను పరిశోధిస్తే, పరిశోధనలో ఒకవేళ మనకి ఎన్నో సత్యాలు బయలుపరచబడితే వాటిని ఎలా మెయింటైన్ చేయాలో, వాటిని ఎలా మరి దాచుకోవాలో, వాటిని ఎలా వాటితో ఎలా డీల్ చేయాలో మనకి తెలియక మనము దారి తప్పిపోయే అవకాశం ఉన్నది. మనము లోతైన పశ్చాత్తాపము కలిగి ఉండాలి. పాత విషయాలన్నీ, వాక్యానుసారంగా లేని విషయాలన్నిటినీ విడిచిపెట్టాలి. అందుకనే ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ రిపెంటెన్స్, ఇఫ్ వీ రిసీవ్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్, వీ విల్ రూయిన్ అవర్ లైఫ్. మనకు సరి అయినటువంటి మారు మనస్సు, పశ్చాత్తాపము అనుభవం లేకపోతే, తండ్రి అయిన దేవునికి పూర్తిగా అప్పగించుకోకపోతే, మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవునికి మనము పూర్తిగా ప్రతి ఏరియాని అప్పగించుకోకపోతే, ఒకవేళ మన లేఖన పరిశోధనలో సత్యాలు గ్రహించినప్పుడు వాటిని మనము సరిగా హ్యాండిల్ చేయలేము. కాబట్టి మొట్టమొదట మనకు మారు మనసు, పశ్చాత్తాపము అనుభవం ఉండాలి. తద్వారా దేవుని యొక్క ఆత్మ మనలో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవించడం జరుగుతుంది. అదే విషయాన్ని ఒకవేళ మనం ఎగ్జాంపుల్గా చూడగలిగితే, 2 కొరింథీన్స్, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము
7-10 వచనాలు మనం కానీ గమనించగలిగినట్లయితే, పౌలుకు కలిగినటువంటి అనేక ప్రత్యక్షతల యొక్క అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. పౌలు మాట్లాడుతున్నారు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. నిజమైన మారు మనసు పశ్చాత్తాప అనుభవం, ట్రూ రిపెంటెన్స్ పౌలులో మనం చూడగలుగుతున్నాం. కాబట్టే తనకు అనేక రెవల్యూషన్స్ మరి రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. నిజంగా మారు మనసు పశ్చాత్తాపము అనుభవము, లోతైన పశ్చాత్తాప అనుభవం లేదనుకోండి, ప్రభు ఏదన్నా బయలుపరిస్తే వెంటనే మనం వెళ్ళి బయట అనేకులకు చెప్పేస్తాము. అది బయటకు చెప్పేదా మనలో ఉంచుకునేదా తెలియకుండా మనం ప్రవర్తిస్తాము. అందుకనే ఇక్కడ మనకి రెవల్యూషన్స్ ఎక్కువగా వచ్చే కొలది కూడా మనము సరైన మారు మనసు పశ్చాత్తాప అనుభవం లేకపోతే జ్ఞానము ఉప్పొంగ చేయను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, జ్ఞానము ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేయును. జ్ఞానము లేకపోతే రెవల్యూషన్స్ మనం పొందుకుంటూ ఉన్నప్పుడు సరైన మారు మనసు పశ్చాత్తాప అనుభవం లేకపోతే మనము ఉప్పొంగుతాము, మనము గర్విష్ఠులమైపోతాము. కాబట్టి మొట్టమొదట మనము ఈ ట్రూ రిపెంటెన్స్ కలిగి ఉండాలి. తద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉంటాడు. అప్పుడే మనము లేఖన పరిశోధనలో మన యొక్క స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది కనబడుతూ ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 39-40 వచనాలు మరలా ఒకసారి చదువుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 39. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనాలను పరిశోధించేటప్పుడు లేఖనములన్నీ కూడా యేసు ప్రభువును గురించి సాక్ష్యమిస్తూ ఇవ్వడం మనం గమనిస్తాము. అయితే జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. మనకు జీవము కలగాలి అని అంటే మనము యేసు ప్రభు దగ్గరికి మనము రావాలి అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. రావటం అని అంటే ఉద్దేశము ఇక్కడ జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. జీవము కలగాలంటే నా యొద్దకు రండి అని అర్థం. డైరెక్ట్గా మాట్లాడాలంటే నా యొద్దకు రండి అని అంటే నాకు అప్పగించుకోండి, నాకు విధేయత చూపించండి అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. ఇక్కడ ఒకవేళ మనము ఆయనకి అప్పగించుకుంటే ఏమి జరుగుతుంది అని అంటే లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఒక 3 విషయాలు మనం గమనిస్తాము. లూకాసు వార్త 24వ అధ్యాయము మొట్టమొదటిది 45వ వచనము. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లు ఆయన వారి మనస్సు తెరిచి అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్న సందర్భం ఏమిటంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు శిష్యుల్లో ఇద్దరు ఎమ్మాయి మార్గంలో వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు గ్రహించలేదు యేసు ప్రభువే వారితో మాట్లాడుతున్నారని వారు గ్రహించలేదు. ఎప్పుడైతే
యేసు ప్రభు వారి మనసులను తెరిచారో వారు మరి గ్రహించినట్లుగా లేఖనములు గ్రహించున్నట్లుగా వారి మనస్సు తెరవడం జరిగింది. జీవము కలుగునట్లు నా యొద్దకు రండి అంటే యేసు ప్రభుకి అప్పగించుకోవటం, యేసు ప్రభువే మాట్లాడనివ్వడం. యేసు ప్రభువే మాట్లాడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాలి. అప్పుడే మనము లేఖనములను గ్రహిస్తాము. 31వ వచనము, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. యేసు ప్రభువు వారి కన్నులను తెరవడం ద్వారా వారు యేసు ప్రభువును గుర్తుపట్టారు. లేఖనాలను గ్రహించినట్లు, ఆయనను గుర్తుపట్టునట్లు మన కన్నులు తెరవాలి. ఆత్మీయ నేత్రాలకు ఉన్నటువంటి గురుడితనం పోయేటట్లు యేసు ప్రభువే మన కన్నులు తెరవాలి. అలాగే 27వ వచనంలో, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనముల్లో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. వచనముల యొక్క భావము మనకి అర్థం కావాలి అని అంటే యేసు ప్రభువే మాట్లాడాలి. మనము 3 విషయాలు గమనిస్తూ ఉన్నాము. తద్వారా యేసు ప్రభువే మాట్లాడడం ద్వారా, యేసు ప్రభువే మన కన్నులు తెరవడం ద్వారా, యేసు ప్రభువే వచ్చిన భావాన్ని వివరించడం ద్వారా మన హృదయము మనలో మండుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. 32వ వచనము, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచు ఉన్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? అదే విషయాన్ని కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 104వ వచనంలో మనం చూస్తాము. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయను. తప్పు మార్గములన్నీయు అసహ్యములాయను. ఎప్పుడైతే ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారో మన మార్గాలు, మన సొంత మార్గాలు, తప్పు మార్గాలన్నీ అసహ్యంగా కనబడతాయి. అలా మన హృదయము మనలో మండుతూ ఉన్నది. కాబట్టి మనము ఇక్కడ ఆలోచన చేసినప్పుడు అదే విషయాన్ని యోహాను సువార్త 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 13, 14 వచనాలు. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయము మనలో మండుతూ ఉంటుంది. పాపము నుండి బయటికి రావాలని, పాపము విషయంలో మనం చనిపోవాలని, ఎవరు మనతో ఉన్నా లేకపోయినా మనము యేసు ప్రభువుతో ఉండాలనేటువంటి నిర్ణయానికి వస్తాం. సంభవింపబోవు సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడంట. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మన లేఖన పరిశోధనలో మనం ముందుకు వెళ్ళాలి. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. ఆయన ఉండేటట్లు, మనలో నివసించేటట్లు మనము అనుకూల వాతావరణాన్ని పరిశుద్ధాత్మ దేవునికి మనము చూపించాలి. కాబట్టి మనము లేఖన పరిశోధనలో ముందుకు వెళ్తున్నటువంటి మనము ఈ గైడ్ లైన్స్ అనేటువంటివి మనము పాటిస్తే మొట్టమొదట పశ్చాత్తాపము, తిరిగి జన్మించిన అనుభవము, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉండాలి. తర్వాత రెండవదిగా చూస్తే లేఖనాల పరిశోధనలో భాగంగా సేవకుల యొక్క ప్రసంగాలు మనం ఆలోచన చేస్తే ఏ సేవకుడు వాక్యానుసారంగా చెప్తున్నాడు, ఏ సేవకుడు వాక్యానుసారంగా చెప్పట్లేదు అనే విషయాలు మనకు అర్థం కావాలంటే మనలో ఒక నిర్ణయం ఉండాలి. ఏమిటి ఆ నిర్ణయము అని అంటే, నేను దేవుని చిత్తము చేయాలి అనే నిర్ణయం కానీ మనలో ఉంటే వాక్యాన్ని సేవకుల ద్వారా వింటూ ఉన్నప్పుడు ఆ సేవకుడు లేఖనాల్లో ఉన్నటువంటి సత్యమును చెప్తూ ఉన్నాడా, లేకపోతే తన సొంత ఆలోచనలు చెప్తూ ఉన్నాడా, మనము గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనము.
ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకున్నను. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు. యేసు ప్రభువు పర్ణశాలల పండుగ సగం అయిపోయిన తర్వాత ఆ పండుగ వాతావరణంలో అక్కడికి వెళ్ళిన యేసు ప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యము ఎక్కడి నుంచి వచ్చినది? ఆయన బోధకు ఆశ్చర్యపడి వారు మాట్లాడుకుంటున్న సందర్భంలో యేసు చెప్పిన మాటలు 16వ వచనము. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని అంటూ, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. కాబట్టి లేఖన పరిశోధనలో మరి దేవుని సేవకులు ఇస్తున్నటువంటి ప్రసంగాలను మనం గమనిస్తూ ముందుకు వెళుతుంటే మనలో నేను దేవుని చిత్తము చేయాలి అనే ఆలోచన నేను కానీ కలిగి ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనం వినేటువంటి సేవకుల యొక్క వర్తమానాలు వాక్యానుసారముగా ఉన్నవో లేవో మనకు బయలుపరుస్తాడు. అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 11, 12 వచనాలు. పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులను స్త్రీలలోను పురుషుల్లోనూ చాలా మంది విశ్వసించిరి. పౌలు తన సేవలో ముందుకు వెళుతూ సువార్తను ప్రకటిస్తూ వాక్యమును బోధిస్తున్నటువంటి సందర్భంలో బెరయాకు వచ్చినప్పుడు వారు పౌలు శీలలు చెప్పేటువంటి మాటలు అలాగ ఉన్నవో లేవో లేఖనాలను పరిశోధించేటప్పుడు వారు సత్యమును కనుగొని వారు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి పౌలు యొక్క బోధన కానీ మనం గమనిస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించితిని. పౌలు సువార్తను ప్రకటించేటప్పుడు బోధించేటప్పుడు చాలా జాగ్రత్త వహించినట్లుగా ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. పౌలు మాట్లాడేటప్పుడు కేవలము దేవుని శక్తిని ఆధారం చేసుకొని అలాగే పరిశుద్ధాత్మను కనపరిచే విషయంలోనే ఆయన యొక్క ప్రసంగం మొత్తం కూడా ప్రిపేర్ అయి ఉంటుంది. వినేవారి యొక్క విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకుండా ఉండాలి, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకుండా ఉండాలని చాలా జాగ్రత్తగా ఆయన ప్రిపేర్ అయ్యి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి జాగ్రత్త ఈనాటి బోధకులు కలిగి ఉంటే చాలా మంచిది. వారు చెప్పేది వాక్యానుసారం అయితే చాలా మంచిది, అది తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాలి, మనకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే మనము ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని, ఒక ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేస్తే ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని సపోజ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి. ఆ బిర్యానీ ప్లేట్లో పెట్టుకున్నాము, తినబోతున్న ఆ సమయంలో మనం గమనించాము బిర్యానీలో బల్లి ఉందని. ఒకవేళ బల్లి ఉంటే ఏం చేస్తాము? ఆ బిర్యానీ ప్లేట్ మొత్తము, ఆ వండిన డిష్ మొత్తము, ఆ మొత్తం హోల్ ఐటెం మొత్తముని పారేస్తాం. అలా కాకుండా ఒకవేళ ఆ బిర్యానీ తినే టైంలో వెంట్రుకలు కానీ లేకపోతే ఏదన్నా మట్టిగడ్డలు స్టోన్స్ కానీ వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తాము? వెంట్రుకలను స్టోన్స్ని తీసి పక్కన పెట్టి ఫుడ్ని తినేస్తాం. అంటే ఇక్కడ మనము బల్లి అయితే మొత్తం ఫుడ్ అంతా పాయిజన్ అయిపోయింది. వెంట్రుకలు, రాళ్ళు ఇట్లాంటి ఏదైనా అదర్ ఐటమ్స్ ఉంటే ఫుడ్ మొత్తం స్పాయిల్ అయిపోలేదు, కొంత భాగం వరకే స్పాయిల్ అయింది. సో ఇలా మనం ఆలోచన చేస్తే
సేవకులు చెప్పేటువంటి వాక్యమును మరలా లేఖనాలను మనం పరిశోధన చేసేటప్పుడు వారు చెప్పే బోధంతా ప్రక్కన పెట్టాలా, లేకపోతే ఆ బోధలో కొన్ని విషయాలు ప్రక్కన పెట్టాలా, లేకపోతే బోధంతా తీసుకోవచ్చా? ఈ విషయాలు మనకు అర్థం కావాలంటే లేఖనాలు పరిశోధించే మనలో నేను దేవుని చిత్తము చేయాలి, దేవుని మహిమపరచాలి, దేవునికి లోబడాలి, దేవుని సంతోషపెట్టాలి అనే ఆలోచన మనలో ఉంటే తప్పకుండా మనము సత్యమును గ్రహిస్తాము, లేకపోతే దారి తప్పిపోయే అవకాశం ఉన్నది. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాల్లో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని యేసు ప్రభు చెప్తా ఉన్నారు. వాక్యమునందు నిలిచి ఉండే ప్రయత్నం చేయాలి. నేను దేవుని చిత్తం చేయాలి అనే ఆలోచనతో వాక్యము చెప్పేది మనం గమనించిన ప్రతిదానికి లోబడుతూ మనం నిలిచి ఉండాలి వాక్యమునందు. అప్పుడు సత్యమును గ్రహిస్తాము. ఎవరు ఏం చెప్తున్నారో, బోధకులు వాక్యానుసారంగా చెప్తున్నారా, వారి సొంత ఆలోచనలు చెప్తున్నారా మనం గుర్తుపట్టవచ్చు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనంలో కూడా మనం ఇలా చూస్తాము. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్న వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. యేసు ప్రభువును ప్రేమించి ఆజ్ఞలను గైకొన్నప్పుడు యేసు ప్రభువే తనను తాను మనకు బయలుపరుచుకుంటారు. మనము ఎక్కడ ఎవరి విషయంలో కంగారు పడని అవసరం లేదు. మనల్ని మనం భద్రం చేసుకుంటూ మన ఆత్మను గురించిన జాగ్రత్త మనకే కావాలి, మనమే కలిగి ఉండాలి. వాక్యమును వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆత్మల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఏదో విన్నాము, లేకపోతే సండే విన్నాము, ఏదో ఒక వీడియో టేప్ విన్నాము అనేటువంటి సాటిస్ఫాక్షన్ కాకుండా లేఖనాల్లో దాన్ని పరిశోధించి చూస్తే అప్పుడు మనకు సత్యము అర్థమవుతుంది. కాబట్టి మనము దేవుని ప్రేమించేటువంటి మనము లోబడుతూ ఉన్న కొలది మనకు సత్యము బయలుపరచబడతా ఉంటుంది. ఇది మనలో ఉండవలసింది. లేఖనాలను పరిశోధించేటప్పుడు నేను దేవుని చిత్తము చేయాలి అనే ఆలోచన మనలో ఉండాలి. ఇప్పుడు ఉండకూడనిది ఏమిటి అనే ఆలోచన చేస్తే చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చాలామంది దగ్గర వింటూ ఉంటాము, మా సంఘ కాపరి చెప్పింది ఫైనల్, పలానా బోధకుడు చెప్పింది ఫైనల్. ఎందుకంటే ఎక్కువ మంది ఆ బోధకుడిని ఫాలో అవుతుంటారు కాబట్టి. లేకపోతే స్కాలర్స్ చెప్పింది ఫైనల్, లేకపోతే ఈ డిగ్రీ ఎన్నో డిగ్రీలు ఉంటాయి కదా, ఈ థియలాజికల్ స్టడీస్లో ఎన్నో డిగ్రీస్ సంపాదించిన వారు ఉంటారు, వారు చెప్పింది ఫైనల్ అని మనము కలిగి ఉండకూడదు. ఒకవేళ అలాంటి నిర్ణయం మనం కలిగి ఉంటే మనము దారి తప్పిపోయే అవకాశం ఉన్నది. ఎలాగంటే ఒకసారి చూడండి, కీర్తనలు 119వ అధ్యాయము, కీర్తనలు 119వ అధ్యాయము 99వ వచనము. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ పరిశోధన చేస్తూ తండ్రి చిత్తాన్ని చేయాలని ముందుకు వెళుతున్నటువంటి క్రమంలో మనము బోధకులందరికంటే మనకు విశేష జ్ఞానము దేవుడు ఇస్తాడు. వారు గ్రహించలేని సత్యాలు ప్రభు మనకివ్వచ్చు, ఇస్తారు కూడా. ఎందుకనంటే వారికి జ్ఞానము మేబీ ఒకవేళ వాళ్ళ సొంత లాజిక్, రీజనింగు, వాళ్ళ అనుభవము, వాళ్ళ ఎమోషన్స్, సొంత లాభ నష్టాలు వారు ఒకవేళ కలిగి ఉండి వాక్యాన్ని చెప్తే వారు దారి తప్పిపోయేవారుగా ఉంటారు. వారు చెప్పింది ఫైనల్ అని మనం ఫిక్స్ అయితే మనం కూడా దారి తప్పిపోతాం. కాబట్టి
లేఖన పరిశోధనలో ఈ ఆలోచన మనము తీసివేసుకోవాలి. ఎంతో అనుభవం కలిగిన వారు చెప్పింది ఫైనల్, లేకపోతే స్కాలర్స్ చెప్పింది ఫైనల్, మా సంఘ కాపరు చెప్పింది ఫైనల్, ఎంతోమంది ఫాలో అవుతున్న వారు చెప్పేది ఫైనల్ అనే ఆలోచన తీసివేసుకోవాలి. ఇదే అధ్యాయంలో 97 నుంచి 100 వరకు 100 వచనం వరకు చూస్తే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలుగు చేయుచున్నవి. నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలుగు చేయుచున్నవి. యేసు ప్రభు యొక్క ధర్మశాస్త్రము, శాసనాలు, ఆజ్ఞలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు శత్రువులకు మించిన జ్ఞానం మనకు కలుగుతుంది. అలాగే ఇందాక చదువుకున్నది, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. 100వ వచనము, నీ ఉపదేశంలో నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. వెల్ ఎక్స్పీరియన్స్డ్, వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. కాబట్టి లేఖన పరిశోధనలో మనము ఎంతో అనుభవం కలిగిన వారు, ఎన్నో గ్రంథాలు చదివిన వారు, ఎంతోమంది ఫాలో అవుతున్నారు, ఎన్నో సంఘాలు కట్టారు, ఎంతో సువార్త సేవ చేస్తున్నారు కాబట్టి వారు చెప్పింది ఫైనల్ అనుకుంటే మనము పొరపాటు పడిపోతాము. ఈ ఆలోచన మనలో, వారు చెప్పింది ఫైనల్ అనే ఆలోచన మనలో ఏమాత్రం కూడా ఉండకూడదు. ఎందుకనంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు తన మార్గాల గురించి వివరిస్తాడు. అదే విషయాన్ని కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము, ఇక్కడ కొన్ని విషయాలు చూస్తాము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనము, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. పాపులకు తన మార్గాల గురించి ఉపదేశిస్తాడంట. నేను పాపిని ప్రభువా, నేను బలహీనుని ప్రభువా, నా స్థితి ఇది, నేను చేయకూడదు అనుకున్నటువంటి పాపం చేస్తూ ఉన్నాను, చేయవలసినది చేయకుండా ఉంటున్నాను, చేయవలసింది చేయలేకపోతున్నాను, నా స్థితి ఇది ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ఎవరైతే తగ్గించుకొని యథార్థముగా బలహీనుడను నేను అని దేవుని దగ్గర ఒప్పుకుంటారో వారికి తన మార్గములను గురించి ఉపదేశిస్తాడంట. పాపులకు ఉపదేశించును. 9వ వచనము, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. ఎవరైతే హంబుల చేసుకుంటారో, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో దేవుని ఎదుట, మొదట ఆలోచన యథార్థముగా ఉన్నప్పుడు, రెండవ ఆలోచన తమను తాము తగ్గించుకుంటారో వారిని దేవుడు నడిపిస్తాడంట. తన మార్గములు దీనులకు నేర్పును. 12వ వచనములో, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము ఏ మార్గముల్లో వెళ్ళాలో, ఏ మార్గము కోరుకోవాలో దేవుడే బయలుపరుస్తాడంట. అలాగే 14వ వచనము, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. మనము మన యథార్థ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనము దేవుని చేత నడిపింపబడతాము. దేవుని యొక్క విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుడే మనతో మాట్లాడి నడిపిస్తాడు. కాబట్టి మనము ఎవరో చెప్పింది ఫైనల్ అనే భ్రమలో ఉండవలసిన పని లేదు. ఒకవేళ ఎవరో చెప్పింది ఫైనల్ అని అనుకుంటే లేఖనాలను పరిశోధించకుండా, ఒకవేళ పరిశోధన చేసి వారు చెప్పింది లేఖనాలు చెప్పేది అదే అయితే మంచిదే. లేదు అన్నప్పుడు చాలా జాగ్రత్త, మన ఆత్మను గురించినటువంటి జాగ్రత్త మనమే కలిగి ఉండాలని లేఖనాల ద్వారా హెచ్చరింపబడుతూ ఉన్నాము. అలాగే మరొక విషయము, లేఖనాలను పరిశోధించేటువంటి మనము
లేఖనములలో సత్యమును గ్రహిస్తున్నటువంటి మనము ఎప్పటికప్పుడు ఆ సత్యమును బయలుపరచబడిన ఆ సత్యం ఏదైతే ఉందో దాని ప్రకారము మన క్రియలు మార్చుకుంటూ ఉండాలి, మన బ్రతుకు మార్చుకుంటూ ఉండాలి. తద్వారా లేఖన పరిశోధనలో బయలుపరచబడిన సత్యము మనకు ఉపయోగపడుతుంది. లేకపోతే మనము జ్ఞానము సంపాదించుకుంటాం కానీ జీవము కలగదు. ఆ విషయాన్ని మనము పౌలు జీవితంలో చూస్తాము. ఫస్ట్ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. యేసు ప్రభువును గురించినటువంటి సత్యము పౌలు తెలుసుకుంటున్న కొలది తన పాత మార్గములను విడిచిపెడుతూ ఉన్నాడు. తద్వారా ఆత్మీయంగా ఎంతో ముందుకు వెళ్ళగలిగినాడు చాలా తక్కువ సమయంలో. మనము ఎంతో జ్ఞానమును సంపాదించుకుంటున్నాము, లేఖనాలను పరిశోధించేసి సమాచారాన్ని సంపాదించుకుంటున్నాము, ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాము. కానీ దానికి తగినట్లుగా మన జీవితంలో మార్పులు తీసుకోకపోతే దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. అలాగే లేఖనాల పరిశోధనలో వచనం యొక్క భావము, సందర్భము మనకు అర్థం కాకపోతే మనము పొరపాటు పడతాము అనే విషయాన్ని యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనము. యేసు ప్రభు అంటున్నారు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు. ఈ సందర్భం ఏంటంటే 23 నుంచి ఉంటుంది. పునరుద్ధానము లేదని చెప్పేటి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగు చేయవలనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెండ్లి చేసుకొని చనిపోయెను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయిను. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయన్ని అడిగిరి. లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోతే ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనకి. అందుకు యేసు ప్రభు అంటున్న మాట 29లో, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపాటు పరుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దేవదూతల వలె ఉందురు. ఎంతో సత్యమును ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నారు. కిందకి వచనాలు 33 వరకు చదివితే, మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. లేఖనములు లో ఉన్నటువంటి సత్యము, దేవుని శక్తి మనము తెలియకపోతే పొరపాటు పడిపోతాము. మనకు అర్థం కాదు, గందరగోళ పడిపోతూ ఉంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము లేఖన పరిశోధనలో పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడి బయలుపరిచే విధముగా పరిస్థితులు అనుకూలపరచాలి, ఆయన్ని అనుమతించాలి, ఆయనకు అప్పగించుకోవాలి పూర్తిగా. మరొక సందర్భంలో కూడా చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 6-7 వచనాల్లో కూడా అపవాది యేసు ప్రభుతో మాట్లాడుతూ పైనుండి కిందకి దూకు. చూడండి 6వ వచనము, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను.
యాక్చువల్గా అపవాది కోట్ చేస్తున్నటువంటి సందర్భము అంటే ఆ రెఫరెన్స్ కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11, 12 వచనాలని కోట్ చేస్తూ యేసు ప్రభువుని శోధిస్తూ ఉన్నది. పొరపాటు పడేటట్లు ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ యేసు ప్రభు లేఖనముల యొక్క అర్థము, భావము, సందర్భము పూర్తిగా తెలిసిన వ్యక్తిగా, తెలిసినటువంటి యేసు ప్రభు చాలా జాగ్రత్తగా సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అపవాది చెప్పాడు, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ లేఖన వచనమే చెప్పాడు. కానీ దాని సందర్భము, దాని భావము, దాన్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనే విషయాలు మనం గ్రహించి ఉండాలి. అందుకే సందర్భం ఇది కాదు, అప్లై చేసుకునే సందర్భం ఇది కాదు. కాబట్టి యేసు ప్రభు రిప్లై ఏమున్నది? ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. ఒకవేళ మనకి సందర్భము, భావము, లేఖనములు, దేవుని శక్తి మనకు అర్థం కాకపోతే మనం పొరపాటు పడిపోతాం. కాబట్టి మనం పూర్తిగా దేవునికి అప్పగించుకొని మనము ధ్యానమును కొనసాగించాలి. లేఖనాలను చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ గైడ్ లైన్స్ మనం పాటించాలి. యేసు ప్రభు ఇచ్చినటువంటి ఈ గైడ్ లైన్స్ ప్రధానంగా అదే విషయాన్ని మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చూస్తాము. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యుల్లో మరి ఎవరికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఒక మనుష్యుని సంగతులు మనిషిలో ఉన్నటువంటి మనుష్యాత్మకే ఎలాగా తెలుసో అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికీ తెలియవు. మరి అవి మనకు తెలియాలంటే ఎలాగా అన్నప్పుడు ఇక్కడ 12వ వచనంలో దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను మనం పొంది ఉన్నాము. కాబట్టి దేవుని ఆత్మ సంగతులు మనకు తెలుసుకోవడానికి మరి సులభతరం అవుతుంది. కాబట్టి 14వ వచనంలో కూడా ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ప్రకృతి సంబంధంగా మనం ఆలోచన చేసి మనం లేఖనాలను పరిశోధన చేస్తే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రక్కన పెట్టి మనం ఏమి గ్రహించలేము. దేవుని ఆత్మకు అవకాశం ఇచ్చి దేవుని ఆత్మకు లోబడితే మనము సత్యమును గ్రహిస్తాము. కాబట్టి లేఖన పరిశోధన చేసేటువంటి మనము ఈ గైడ్ లైన్స్ పాటించాలి. ఒకసారి మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుని, కుమారుడైన యేసుక్రీస్తుని కలిగి ఉండాలి. అనగా దేవుని ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మను మనలో మనం కలిగి ఉండాలి. తర్వాత మనము దేవుని చిత్తము చేయాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. తర్వాత ఎవరో చెప్పింది ఫైనల్ అనేది మనం ఆలోచన కలిగి ఉండకూడదు. తర్వాత వాక్యము ధ్యానం చేస్తూ లేఖనాలు పరిశోధన చేస్తున్నప్పుడు సత్యము బయటకు వస్తున్న కొలది దాని ప్రకారము మన యొక్క జీవితాన్ని మార్చుకుంటూ ఉండాలి. ఆ తర్వాత వచనం యొక్క భావము, సందర్భము మనము అలాగే అది ఎప్పుడు అన్వయించుకోవాలో చాలా జాగ్రత్తగా గమనించి మనము పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటే తప్ప మనం దాన్ని గ్రహించలేము. లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ మనం కానీ తెలుసుకోకపోతే పొరపాటు పడిపోతాం. కాబట్టి లేఖనాలను పరిశోధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బేసిక్ ఈ గైడ్ లైన్స్ కానీ మనము పాటించగలిగితే మన లేఖన పరిశోధన మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగా
మనల్ని ముందుకు నడిపించడం కోసం దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ చిన్న ప్రార్థనతో ముగించుకుందాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఈ సమయంలో వాక్య ధ్యానములో ఎన్నో విషయాలు మాకు బయలుపరిచి మమ్మలను హెచ్చరించారు ప్రభువా. లేఖనాలను పరిశోధించేటువంటి మేము ఎలాంటి పరిస్థితుల్లో ముందుకు కొనసాగాలో మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. నిజముగా లేఖనాలను పరిశోధించేటువంటి మేము మీరు చెప్పిన ప్రతి జాగ్రత్తను మనసులో పెట్టుకొని ఆ ప్రకారము లేఖన పరిశోధన చేసి మిమ్మల్ని మహిమపరచడానికి మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.